మహారాజునై పోతాగా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ సో మీకు ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉండొచ్చు, దిస్ ఇస్ మై యానివర్సరీ వ్లాగ్. సో మేము డే టు నైట్ ఏమేం చేసామో అవన్నీ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ అలానే మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది, కానీ ఫస్ట్ యానివర్సరీ అనగానే చెప్పాలని హ్యాపీనెస్. అండ్ ఎలా చేస్తారు ఏంటి అవన్నీ ప్రాసెస్ మొత్తం ఇక్కడ పెట్టేశాను. వాచ్ ద వీడియో. నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే, నీ కన్నాల హరివిల్లే చెలికళ్ళై. సో ఈ యానివర్సరీ వ్లాగ్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఇదే. సో తను నీల్ డౌన్ చేసి నాకు ప్రపోజ్ చేశారు. అండ్ అలానే తను నాకు స్పెషల్గా కొన్న ఆ రింగ్ కూడా ప్రజెంట్ చేశారు. అండ్ దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలానే అలా బయటకు వచ్చేసరికి మా బ్రదర్ అండ్ అల్లుళ్ళు చెప్పాను కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటకు రాగానే వ్యూ చూసి బాగా అదిరిపోయింది. అసలు జబర్దస్త్గా చేసేసారు. ఆ కార్కి అవన్నీ ఎడిటింగ్ చాలా బాగుంది. అంటే ఇది ఇక్కడే బాగా సెట్ అవుతుంది అని వాళ్ళకి ఇంత ఐడియాతోటి ఎంత ఆలోచించి చేసారో తెలియదు, కానీ చాలా నచ్చింది. ఇట్లా ఊపురి, ఏం కాదు మెల్లగా ఊపు. సో ఇక్కడైతే మా బ్రదర్ అంటే మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అండ్ మా బ్రదర్స్ కలిసి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. యాక్చువల్లీ మా అన్నయ్య మిస్ అయిపోయాడు, బట్ లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చేసారు. అండ్ చాలా టైం పట్టింది ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి. ఎందుకు అని అంటే మేము చాలా ఎక్సైట్గా ఉన్నాం, బట్ ఏదో తెలియని హ్యాపీనెస్ దాన్ని మెల్లగా ఓపెన్ చేసేసామన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా చాలా బాగుండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఎనీ ఫంక్షన్ ఎండ్ ఆఫ్ దట్ మనం ఏదో ఒక సెలబ్రేషన్ పక్కా చేసుకుంటాం. సో అందులో మేము కేక్ కటింగ్ అయిపోయిందిగా, ఆ కేక్ పీసెస్ ఉంది కదా మొత్తం పూసుకొని చాలా ఎంజాయ్ చేసాం అనమాట, ఒకళ్ళకి అంటించుకుంటూ. అండ్ అలానే మా హస్బెండ్ని కూడా పిలిచి జస్ట్ ఫోటో దిగుదామని చెప్పి అలా రుద్దేశాను అనమాట. అండ్ హీ లవ్డ్ ఇట్.